ఇవాళ మధ్యాహ్నం జేఎన్టీయూలో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల భాగస్వామ్యంపై ఎన్ఎస్ఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహిళల భద్రతపై, స్పై కెమెరాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, సంబంధిత అధికారులు పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం జేఎన్టీయూలో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల భాగస్వామ్యంపై ఎన్ఎస్ఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహిళల భద్రతపై, స్పై కెమెరాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, సంబంధిత అధికారులు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఇవాళ మధ్యాహ్నం కూకట్పల్లిలోని జేఎన్టీహెచ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా డ్రగ్స్ నివారణకి తీసుకోవాల్సిన చర్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారు. ఇప్పటికే అటు సచివాలయంలోను, ఇటు బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఈ డ్రగ్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపైన అనేక సమావేశాలు, సమీక్షలు కూడా పెడుతూ ఉన్నారు. తాజాగా ఇటీవల రాష్ట్ర విభజన అంశాలపై చర్చించుకుందామని చెప్పి హైదరాబాద్కు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా ప్రజాభవన్లో ఈ డ్రగ్స్ నియంత్రణకు ఏదైతే విద్యార్థులు అదేవిధంగా యువత మొత్తం కూడా మధ్యమత్తులో ఈ డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోయి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు, దీనిపైన రెండు రాష్ట్రాలు కలిసి పోరాడదామని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ దిశగా రెండు రాష్ట్రాల పోలీస్ అధికారులు, ఇతర అధికారులతో కలిసి ఒక సమన్వయ కమిటీ కూడా వేసుకుందామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఏదో జాతీయ సేవా సంస్థ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లో దాదాపు 300 మందితో ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. 300 మంది ద్వారా 30,000 మందికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే విద్యాశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ కూకట్పల్లి జేఎన్టీలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ఆవరణలో ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్తో పాటు ఇతర సంస్థల అధికారులతో కూడా డ్రగ్స్, మాదక ద్రవ్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపైన ఎన్ఎస్ఎస్ అధికారులు చేయాల్సిన పనులు ఏంటి, ఏ విధంగా ఇతర స్వచ్ఛంద సంస్థలు కలుపుకొని పోవాలనే దానిపైన కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర డీజీపీ జితేందర్, సైబరాబాద్ సిపితో పాటు ఇతర పోలీస్ అధికారులు, డ్రగ్స్ అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఇతర విద్యాశాఖ అధికారులు కూడా కొంతమంది పాల్గొంటున్నారు. భవిష్యత్తులో ఇప్పుడు కనుక మొదట్లోనే ఇలాంటి చర్యలు చేపట్టకపోతే డ్రగ్స్ నివారణకి రేపు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున డ్రగ్స్ మహమ్మారి యువతను వెంటాడుతూ ఉంది. ఇప్పటికే కాలేజీలలో, స్కూళ్ళల్లో, అనేక హాస్టళ్లలో కూడా అటు విద్యార్థులలో కూడా ఈ మద్యం మహారికి ఏర్పడి మాదక ద్రవ్యాలకు బానిసలై చాలామంది జీవితాలు పోగొట్టుకుంటున్నారు, అనేక విషయాల మీద కూడా మానసికంగా దెబ్బతింటున్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనించారు. ఈ దిశగానే ఈరోజు ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో దాదాపుగా 300 మందితో ప్రత్యేకంగా ఎన్ఎస్ఎస్ అధికారితో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్తో కూడా 300 మందితో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆనంద్, రామ్, మరి అంటే ఎన్ఎస్ఎస్ టీంకి సంబంధించినటువంటి విషయానికి వస్తే దాంతోపాటు వాలంటీర్లో భాగస్వామ్యంపై మరి ఏమైనా కొత్త చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉందా? దాంతోపాటు అంటే టెక్నాలజీ పరంగా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీస్ అధికారితో పాటు డ్రగ్స్ కంట్రోల్ సంబంధించిన అధికారితో పాటు విద్యా సంస్థలతో కూడా ఒక ప్రత్యేక సమావేశం, విద్యా సంస్థల యాజమాన్యాలతో కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉన్న విద్యా సంస్థల్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ నుంచి తర్వాత ఆ పై స్థాయి విద్యా కోర్సులు చెప్తున్న విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున సదస్సులు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని చెప్పి కూడా ఇప్పటికీ అనేక ఆదేశాలు చేసినప్పటికీ ఇంకా అది
పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కాబట్టి ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య కూడా సమన్వయ కమిటీ వేసుకునేందుకు అటు ఆ రాష్ట్ర డీజీపీ ఈ రాష్ట్ర డీజీపీతో పాటు ఈ డ్రగ్స్ సంబంధించిన అధికారితో డ్రగ్స్ నివారణ తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అధికారితో పాటు కూడా సమన్వయ కమిటీ వేసుకునేందుకు ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య కూడా ఒక సమన్వయం చేసుకొని అది అధికారికంగా కూడా మీడియాకు చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన అందరం కూడా పోరాటం చేయాలి. డ్రగ్స్ నివారణకు ఖచ్చితంగా అందరూ కూడా భాగస్వాములు కావాలి. స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతర మీడియా సంస్థలు కానీ ఈ సినిమా రంగం ముఖ్యంగా సినిమా రంగం పైన సినిమా రంగం తీసుకున్న చర్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బంజారాహిల్స్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం జరిగిన కార్యక్రమంలో ఖచ్చితంగా డ్రగ్స్ నివారణకు సినిమా రంగం పెద్ద ఎత్తున సహకరించాలి. కేవలం సినిమాలు తీసి టికెట్ ధరలు పెంచమని చెప్పి మా దగ్గరికి రావడమే కాదు, ఇది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలి. అందుకు చిరంజీవి ఏదైతే చేశాడో ఆయన అభినందిస్తున్నారో చిరంజీవితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఈ దిశగా ప్రభుత్వానికి సహకరించాలి అని అన్ని సినిమా థియేటర్లలో కూడా అన్ని యాడ్స్ ప్లే చేయించే విధంగా కూడా సినిమా రంగం పూర్తిగా సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిన విషయం కూడా తెలిసింది. ఆనంద్, థ్యాంక్ యూ.